వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రజా దర్బార్లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోటాలో పెన్షన్లు అందించాలని సంబంధిత బాధితులు మంత్రి దుర్గేష్ను కోరారు. సహకార సొసైటీల సమస్యతో పాటు ఇళ్ల పట్టాలకు సంబంధించిన సమస్యలు మంత్రి దృష్టికి రాగా వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. కొన్ని సమస్యలను అధికారులతో నేరుగా మాట్లాడి తక్షణమే పరిష్కరించారు. మంత్రి కందుల దుర్గేష్ స్పందనపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండల తహసీల్దార్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. భరత్ గారు మాట్లాడాను. ఈజీ భరత్ గారు మేమేం చేయలేము. ఇక్కడ మాకు వేటకోటేశ్వరం ఉంది. మా నియోజకవర్గంలో గ్రామం వేటకోటేశ్వరం. అది ఇస్తారు. ఇది పెద్దగారు నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం కూడా గ్రీవెన్స్ డేగా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి మాట చెప్పడం జరిగింది. రోజువారీగా అనేక మంది వచ్చి మా దగ్గరికి అర్జీలు ఇచ్చి వారి సమస్యలు పరిష్కరించుకోవడం అనేటువంటి జరుగుతున్నప్పటికీ కూడా ఒకరోజు ప్రత్యేకంగా దీనికి పెట్టుకుని ఈ అర్జీలను స్వీకరించి అధికారులు కూడా పక్కన కూర్చోబెట్టుకుని అప్పటికప్పుడు ఆ సమస్యలు పరిష్కరించగలిగితే పరిష్కరించడం, ఒకవేళ పై స్థాయిలో మాట్లాడవలసి ఉంటే అక్కడ కూడా మాట్లాడడం, తద్వారా ప్రజలు ఇస్తున్నటువంటి విజ్ఞప్తుల్ని పరిశీలించి వారి సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయడానికి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నిడదవోలు కార్యాలయంలో 3 మండలాలు, అదేవిధంగా నిడదవోలు పట్టణానికి సంబంధించినటువంటి గ్రీవెన్స్ డేని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో 3 మండలాల నుంచి ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, అదేవిధంగా పట్టణం నుంచి మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చేయడం జరిగింది. వీరందరి సమక్షంలో వచ్చినటువంటి సమస్యల్ని తీసుకుని వాటి పరిష్కారం కోసం స్థానికంగా చేయగలిగేవి స్థానికంగానే చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ ద్వారా వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా పై స్థాయిలో జరగాల్సిన వాటిని కూడా ఫోన్ ద్వారా మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. ఇక మన రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడాల్సినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. అవి పాలసీ డెసిషన్ తీసుకోవాల్సిన అంశాలు. వాటిని రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమాల్లో అక్కడికి వెళ్ళినప్పుడు వాటిని కూడా పరిష్కరించడానికి కృషి చేస్తాం. ఏదైనప్పటికీ కూడా ఇది ప్రజాప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ అనునిత్యం కూడా అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలను చేపడతా ఉన్నాం. ముఖ్యంగా సూపర్ 6 కార్యక్రమాలను చేపట్టిన తర్వాత ప్రజల్లో సంతృప్త స్థాయి బాగా పెరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆ కార్యక్రమాలను అమలు చేసేటువంటి క్రమంలో ఎల్లవేళలా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. అది మీరు పెన్షన్లు కానివ్వండి, లేకపోతే తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కానివ్వండి,
అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం కానివ్వండి, అదేవిధంగా స్త్రీ శక్తి పథకం కానివ్వండి, ఇలాంటి పథకాల ద్వారా ప్రజలకు చేరువగా ఉండేటువంటి ఈ ప్రభుత్వం, తద్వారా స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరం కలిసి ప్రజలకు చేరువగా ఉండేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉందో పక్కన. దాంతోపాటు ఒక స్పెసిఫిక్ డే పెట్టుకుని దాంట్లో ఈ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రజల్లో మా సమస్యలు పరిష్కారం అవుతున్నాయనేటువంటి మాట వినపడతా ఉంది. అయితే ఇవన్నీ కూడా మా దగ్గర ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి ఉండి చేసే పనులు కాదు. నిజానికి గత ప్రభుత్వం ఆర్థికంగా ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంతో పాటు కొత్తగా చాలా అంశాలని పరిగణలోకి తీసుకుని సమస్యలు పరిష్కరించేటువంటి క్రమంలో డబ్బు చాలా అవసరం అవుతుంది. ముఖ్యమంత్రి గారు పరిపాలనా దక్షులు కనుక, ఆయనకి సుదీర్ఘమైనటువంటి అనుభవం కనుక ఏ రకంగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నాన్ని వారు చేస్తా ఉన్నారు. తద్వారా మనం అనుకున్నటువంటి హామీలని అమలు చేయగలుగుతున్నాం. వీటన్నిటిని కూడా తొందరలోనే అధిగమించి మా నియోజకవర్గాన్ని సంపూర్ణమైనటువంటి అభివృద్ధికి చిరునామాగా మార్చడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికే అనేక కార్యక్రమాలను చేపట్టాం. నా పర్యాటక శాఖ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలను నిడదవోలు నియోజకవర్గానికి ఎక్స్టెండ్ చేసే విషయంలో కూడా కొంత ఆలోచన చేస్తా ఉన్నాం. దీంతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థని పరిపుష్టం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, తీసుకుంటున్నటువంటి విప్లవాత్మక నిర్ణయాలు ఇవన్నీ కూడా కొత్త రూపునిస్తా ఉన్నాయి పంచాయతీరాజ్కి. ఇప్పుడు కొత్తగా డిడిఓలు అనేటువంటి కార్యక్రమం కానీ, అది గ్రామ స్థాయిలోనే ఒక సచివాలయం ఏర్పడే విధంగా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. దాని ద్వారా ప్రజలకు చేరువుగా పరిపాలన తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు వెళ్లేదానికి అవకాశం జరుగుతుంది. దీని ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా గ్రామసీమలే మన అభివృద్ధికి పట్టుకొమ్మలు కనుక గ్రామసీమల అభివృద్ధి కోసం మనం చేయాల్సిన ప్రయత్నం పంచాయతీరాజ్ శాఖ ద్వారా బ్రహ్మాండంగా చేసేటువంటి అవకాశం జరుగుతూ ఉంది. ఇలాగా సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించేటువంటి ముఖ్యమంత్రి గారు ఒక పక్కన, అదేవిధంగా పేదవారికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వీరిద్దరికి పైన మనకి సంపూర్ణంగా సహకరిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకో పక్కన, ఇలాగా డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి మాట ఏదైతే మనం అంటున్నామో దాని ప్రకారం అభివృద్ధిని వేగవంతం చేయడానికి కృషి చేస్తా ఉన్నాం. కేవలం అభివృద్ధి మాత్రమే కాకుండా, సంక్షేమం మాత్రమే కాకుండా రెండింటినీ కలిపి ఒక సమన్వయంతో, ఒక మేళవింపుతోటి ఈ రెండు కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ప్రజలకు చేరువుగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ప్రతి శనివారం కూడా ఒకరోజు ఇక్కడ పెట్టుకున్నా, ఒకరోజు పెరవల్ మండలంలో, ఒక శనివారం మళ్ళీ ఉండాలపురం మండలంలో, ఒకరోజు నిడదవోలు టౌన్లో అలా పెట్టుకోవడానికి కూడా కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఆ ప్రకారం కార్యక్రమం చేస్తాం అనేటువంటి మాటను తెలియజేస్తూ P4 ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చాలా ప్యాషనేట్ గా దీన్ని ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి టీం కూడా ఇక్కడ నిడదవోలు మండలం, నిడదవోలు నియోజకవర్గం వరకు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు P4 టీం. వాళ్ళ ద్వారా కూడా రాబోయే రోజుల్లో మార్గదర్శులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బంగారు కుటుంబాలకు సహకరించే విధంగా కూడా కార్యక్రమాలను చేపడతాం అనేటువంటి మాటని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.